పోతన భాగవతము కూర్మావతారము సాగర మదన కథా ప్రారంభం. అప్పటి నుండి బుధోత్తమ చెప్పెడు భగవత్ కథా విశేషంబులు నాకెప్పుడు దనవి జనింపదు చెప్పగనే చెవులు నిండా శ్రీహరి కథలున్. ఉత్తమ పండితుడవు అయిన సుఖమహర్షి, భగవంతుడి కథలు ఎన్ని చెప్పినా నాకు తృప్తి కలగదు, చెవులారా వింటాను, విష్ణు కథలు ఇంకా చెప్పండి అని వేడుకున్నటువంటి సందర్భంలోనిది పద్యము అని ఇలా అడిగిన పరీక్షిత్ మహారాజు యొక్క మాటలు విని సంతోషించి సుఖమహర్షి విష్ణు కథలను చెప్పడానికి పూనుకున్నాడు అని చెప్పి సూత మహర్షి సౌనకుడు మున్నగు మహర్షులతో మరలా ఇలా చెప్పసాగాడు. అప్పుడు సుఖముని పరీక్షత్తుకు ఇలా చెప్పసాగాడు. కసిమసగి అసుర విసరము లసిలతి కల సురల నెగవ నసువులు వెడలం బసజిడిరి పడిరి కెడసిరి యసమ సమర విలసనముల నస మెడలి కృపా. రాజా పరీక్షిత్తు రాక్షసమూకలు విజృంభించి ఆయుధాలు ధరించి దేవతలను మించి గట్టి యుద్ధాలు చేశారు. దేవతలు బలం తగ్గి సామర్థ్యాలలో తేడాలు గల ఆ యుద్ధాలలో అనేక ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు అని ఈ పద్య భావం. సురపతి వరుణాదులతో సురముఖ్యులు కొందరరిగి సురశైలముపై సురనుతుడగు నజుగనియా సురయ దుష్కృతి చెప్పిరపుడు సొలయుచునతులై. అలాంటి యుద్ధాల సందర్భంలో వరుణుడు మున్నగు దేవతా ప్రముఖులతో కూడి దేవేంద్రుడు మేరు పర్వతానికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు పెద్ద అయిన బ్రహ్మదేవును దర్శించి నమస్కారం చేశాడు. దేవతలు అందరూ ఆయనకు రాక్షసుల దురాగతాలను ఇలా వివరించారు అని ఈ పద్య భావం. దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వత రిపుతో గూడన పర్వములయ్యుండి హత సుపర్వావలులై. దుర్వాసుడి శాపం వలన లోకాలు అన్నీ పౌరుషము వైభవము కోల్పోయాయి. ఇంద్రుడితో సహా అన్ని లోకాల వారు ఓడిపోయారు, పండగలు అంతరించాయి అని ఈ పద్య భావం. ధన్యవాదములు.